హాయ్ హలో అందరికి నమస్కారం అండి. మీరు చూసామని యూటీ ఫార్మింగ్ ఛానల్. నేను మీ ఉపేందర్ని. అయితే ఈరోజు వచ్చేసి నెంబర్ 15 అయితే బొప్పాయి కటింగ్ చేపిస్తున్నాము. టోటల్గా ఈరోజు వచ్చేసి మొత్తం 30 టన్నుల బండి. ల్యాగ్ ఎంత టన్నుల బండి ఇది? 30 టన్నుల బండి అండి. మొత్తం కూడా రేటు వచ్చేసి మనకి పడిపోయిందండి. అంతగా అప్పుడున్న రేట్ లాగా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రేట్ లేదు వాస్తవానికి. దేనికి అంటే అక్కడ దళారులు అనేది మనకి తగ్గిపోయింది మార్కెటింగ్. ఎందుకంటే ఎర్రగొండపాలెం కాడ కాయలు వచ్చినాయి మనకి. అలాగే మహారాష్ట్ర దాల్లా సరుకు అని చెప్పేసి కూడా అక్కడ నుంచి మనకి సరుకు రావడం వల్ల తగ్గిపోయింది అమాంతంగా. మనకి 76 చూసుకుంటే మన నెంబర్ రెడీ చూసుకుంటే మనకి 5 నుంచి 6 రూపాయల దాకా అయితే కటింగ్ నడుస్తుంది మార్కెట్లో ప్రజెంట్ వచ్చేసి. నెంబర్ 15 వచ్చేసి 3 నుంచి 4.5 5 లోపే అయితే నడుస్తుంది నెంబర్ 15 వచ్చేసి. సో మీ దగ్గర ఏమైనా సరే కాయలు ఉంటే ప్రజెంట్ అయితే లైట్ పట్టి కోపించండి. ఏమో భవిష్యత్తులో అంటే 10 డేస్ తర్వాత పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఒకవైపు అంటున్నారు, అలాగే తగ్గే అవకాశం ఉంది కూడా అని చెప్పేసి అంటున్నారు. అయితే మనకే తెలియదు కదా. సో మార్కెటింగ్ ఎలా ఉందని చెప్పేసి రోజు అప్డేట్ అనేది మీకు ఇస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే నేనైతే ఈవినింగ్ టైం అయితే మీకు మళ్ళీ ఇంకో షార్ట్లో మనకి రేట్ ఎంత వేశారు దళారులు అని చెప్పేసి నేను ఒక షార్ట్లో తీయడం జరుగుతుంది కూడా కంపల్సరీ. సో చూస్తున్నారు మీరు వచ్చేసి మొత్తం టోటల్గా 30 టన్నుల బండి. ఇప్పుడు ఇంకో మనకి ఒక 10 నిమిషాలు అయితే మనకి ఒక గంటల లోపు అయితే మనకి బండి ఓవర్లో అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. అలాగే ప్రతిరోజు కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. అలాగే మీకు ఏదైనా సరే ఛానల్ కొత్తగా చూసేవాళ్ళని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ప్రజెంట్ అయితే ఎక్కువ ఫుల్ పట్టి కాకుండా లైట్ పట్టిలో కటింగ్ చేయించుకోండి. ఏది అయినా సరే ఎవరైనా దగ్గరలో మీకు దళారులు వచ్చేసి మార్కెటింగ్ పర్పస్ కటింగ్ చేయకపోతే బొప్పాయి వచ్చేసి మీరు బాధపడకండి. ఎవరైనా సరే ఇక్కడ ఏపీఎన్ టీఎస్ అయినా సరే బాధపడకండి. మీ అందుబాటులో ఏదైతే లోకల్ మార్కెట్ ఉందో అక్కడ కటింగ్ చేయించండి కంపల్సరీ. అక్కడ మీ బొలరో టన్నులు ఉంటాయి కదా, అక్కడ బొలరో మీరు చూస్తుందా, అలాంటి బొలరో బండ్లలో దగ్గర 3.5 నుంచి 4 టన్నుల దాకా అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి బండి నింపుకొని మీ దగ్గరలో మార్కెట్లో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు అమ్ముకోవచ్చు, తప్పేం లేదండి. అక్కడ కమిషన్ వచ్చేసి మనకి 5 నుంచి 6 రూపాయలు తీసుకుంటారు అమ్మించినందుకు కమిషన్. అయితే బాధపడకండి. దగ్గర లోకల్ మార్కెట్ వచ్చేసి మనకి 15 నుంచి 16-17 రూపాయల దాకా నడుస్తుంది మార్కెట్లో. టెన్షన్ పడకండి. ఢిల్లీ మనకి మార్కెట్ కావాలి, ఇక్కడ లోకల్ అన్ని ఎక్కడ సరే అమ్ముకోవచ్చు. మనకి వీలుని బట్టి మనం అమ్ముకోవాలి, అంతేకాని రైతు బాధపడాల్సిన అవసరం ఎక్కడ కూడా లేదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మేము ప్రతి వీడియో తీసుకుంటానండి. ఓకే, మరి ఉంటాం. మరి బాయ్ ఫ్రెండ్స్.